హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వీనస్ కిచెన్. ఈరోజు వీడియోలో గోధుమ పిండితోటి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా జిలేబీలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. 20 నుంచి 30 నిమిషాల లోపే ఈ జిలేబీలను ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే వీటిని నేను బెల్లంతో ప్రిపేర్ చేస్తున్నాను. గోధుమ పిండితో చేసినప్పటికీ కూడా ఇవి స్వీట్ షాప్స్లో దొరికే జిలేబీల కంటే కూడా చాలా క్రిస్పీగా రుచిగా కూడా ఉంటాయి. ఈ బెల్లం జిలేబీలను ప్రిపేర్ చేయడం కోసం ముందుగా స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకుని అందులోకి 1 కప్పు వరకు బెల్లాన్ని వేసుకోవాలి. ఈ బెల్లాన్ని కరిగించుకోవడం కోసం 1/2 కప్పు వరకు నీళ్ళను కూడా వేసుకుని ఈ బెల్లం మొత్తాన్ని కరిగించుకోవాలి. బెల్లానికి బదులుగా పంచదారతో కూడా ఇదే పద్ధతిలో చేసుకోవచ్చు. బెల్లం మొత్తం ఇలా పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఈ బెల్లం నీళ్ళను ఒకసారి వడకట్టుకుని తీసుకోవాలి. ఈ బెల్లం జిలేబీలకి ఎటువంటి పాకం రావాల్సిన అవసరం లేదండి. గులాబ్ జామున్ పాకం కంటే కూడా కొంచెం ఎక్కువగా వస్తే సరిపోతుంది. ఇలా స్టిక్కీగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పొడి, అరచక్క నిమ్మరసాన్ని వేసుకోవాలి. నిమ్మరసం వేసుకోవడం వలన పాకం చిక్కపడకుండా ఉంటుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పాకాన్ని స్టవ్ ఆఫ్ చేసుకుని రెడీగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్ని తీసుకుని అందులోకి 1 కప్పు వరకు గోధుమ పిండిని వేసుకోవాలి. గోధుమ పిండి బదులుగా మైదా పిండి, బొంబాయి రవ్వతో కూడా చేసుకోవచ్చు. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ నెయ్యి, అలాగే 1/2 టీ స్పూన్ వరకు ఈనోని వేసుకోవాలి. ఈనోకి బదులుగా వంట సోడా కానీ లేదా బేకింగ్ పౌడర్నైనా సరే వేసుకోవచ్చు. నెయ్యి అంతా పిండిలోకి బాగా కలిసేటట్లుగా ఒకసారి కలుపుకుని ఇందులోకి కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ కలుపుకోవాలి. నీళ్ళన్నీ ఒకేసారి వేసినట్లయితే ఈ గోధుమ పిండి అంతా ఉండలుగా అయిపోతుంది. అలా కాకుండా ఇలా కొద్దిగా వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ వచ్చేసరికి దోసల పిండి కన్సిస్టెన్సీలోకి ఉండాలండి. అంతవరకు కూడా కొద్దిగా నీళ్లు వేసుకుంటూ బ్యాటర్ ఇలా స్మూత్గా అయ్యేంత వరకు కలుపుకొని ఉంచుకోండి. ఇప్పుడు జిలేబీలు చేయడం కోసం నేను ఇక్కడ సాస్ బాటిల్ని ఉపయోగిస్తున్నాను. సాస్ బాటిల్కి బదులుగా జిప్లాక్ బ్యాగ్ని కానీ లేదా పాల కవర్నైనా సరే ఉపయోగించుకోవచ్చు. సాస్ బాటిల్తో వేసుకోవడం వలన జిలేబీలు చాలా సన్నగా వస్తాయి, అలాగే క్రిస్పీగా కూడా ఉంటాయి. పాల ప్యాకెట్తో కానీ జిప్లాక్ బ్యాగ్తో కానీ వేసుకోవాలనుకుంటే నేను బొంబాయి రవ్వతోటి జిలేబీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒక వీడియో పోస్ట్ చేశానండి. ఆ వీడియోలో జిప్లాక్ బ్యాగ్ తోటి చేసి చూపించాను. ఆ వీడియో లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పైన ఐకార్డ్స్లో యాడ్ చేస్తాను. అవసరమైన వారు ఒకసారి చూడండి. పిండి అంతటిని ఇలా సాస్ బాటిల్లో వేసుకుని రెడీ చేసుకోండి. ఇప్పుడు జిలేబీలు వేయడం కోసం స్టవ్ మీద ప్యాన్లో నూనెను వేడి చేసుకోండి. నూనె ప్యాన్ అడుగంతా కవర్ అయ్యేలా ఉంటే సరిపోతుంది. నూనె వేడైన తర్వాత స్టవ్ ఫ్లేమ్ని లోలోకి మార్చుకుని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా జిలేబీలను వేసుకోవాలి. మీరు ఎక్కడైతే మొదలు పెట్టారో అక్కడే ఎండ్ చేసినట్లయితే జిలేబీలు నూనెలో విడిపోకుండా ఉంటాయి. అలాగే సాస్ బాటిల్కి పై భాగంలో ఒక వైర్ తోటి చిన్న మూత ఉంటుంది కదా, ఆ మూతను వెనక్కి పట్టుకుని ఇలా జిలేబీలను వేసుకోవాలి. లేదంటే జిలేబీలు వేసుకునేటప్పుడు ఆ మూత అనేది అడ్డు వస్తూ ఉంటుంది. జిలేబీలను నూనెలో వేసేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకుని వేసుకోండి. అలాగే వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని తీసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న ఈ జిలేబీలను ఇలా వేడిగా ఉండగానే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పాకంలోకి వేసుకోవాలి. పాకంలో వేసుకునే టైంకి పాకం గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. ఇవి పాకంలో ఒక 1/2 నిమిషం పాటు డిప్ చేసుకుని బయటకు తీసుకుని ఇటువంటి జాలి గరిటెలోకి వేసుకోండి. ఇలా చేయడం వల్ల ఎక్స్ట్రా పాకం అంతా కిందకు వచ్చేస్తుంది. సాస్ బాటిల్ తోటి జిలేబీలను వేసుకునేటప్పుడు బాటిల్ని కొద్దిగా ప్రెజర్ ఇస్తూ వేసుకున్నట్లయితే ఎక్కడ గ్యాప్స్ లేకుండా జిలేబీలు చక్కగా వస్తాయి. అదే బాటిల్ని ఒకసారి ప్రెస్ చేసి వదిలేసి అలా చేసినట్లయితే జిలేబీల షేప్ కరెక్ట్గా రాకుండా ఆయిల్లోనే విడిపోతాయి. మీరు మొదటిసారి చేస్తున్న వారైతే మొదట్లో కొంచెం షేప్ అవుట్ అయినా తర్వాత చాలా చక్కగా వస్తాయి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ జిలేబీలన్నిటినీ కూడా పాకంలో వేసుకుని కొద్దిసేపు ఉంచుకుని మళ్ళీ జాలిగరిటలోకి తీసుకోండి. పాకం కొంచెం చల్లారినప్పటికీ కూడా జిలేబీలు వేడిగా ఉన్నప్పుడు వేసుకుంటే ఈ పాకాన్ని చాలా చక్కగా పీల్చుకుంటాయి. మీరు ఇక్కడ జిలేబీలను చూడొచ్చు, చాలా క్రిస్పీగా ఉంటాయి. ఇలా ఒక రోజు పాటు క్రిస్పీగా ఉంటాయి, మరుసటి రోజుకి కొంచెం మెత్తబడతాయి. ఇలా ప్రిపేర్ చేసిన ఈ జిలేబీలు 4 రోజుల వరకు నిల్వ ఉంటాయి. ఈసారి జిలేబీలు చేసేటప్పుడు గోధుమ పిండితోటి ఈ పద్ధతిలో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి
ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.